హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి అఫీషియల్. ఈరోజు వచ్చేసి వీడియోలో చికెన్ కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. మిక్సీకి తీసుకొని ఒక టమోటా, ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మనం ఇందాక మసాలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే దాన్ని బాగా ఫ్రై చేయాలి. ఆ విధంగా అయితే బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. రుచికి సరిపోని సాల్ట్, కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి, ఇందాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ దానిలో వేసుకొని మసాలా అంతా బాగా పట్టే విధంగా అయితే మనం కలుపుకుంటూ అయితే చికెన్ బాగా అలా అయితే కలుపుకుందాం. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ మాడిపోకుండా ఉంటుంది. ఆ విధంగా అయితే కలుపుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. చక్కగా చికెన్ అయితే గ్రేవీగా జ్యూసీగా అయితే బాగా వచ్చేసింది. కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం చికెన్ బాగా దగ్గర పడేలాగా అయితే మనం ఉడికించుకుందాం. బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా అలా గ్రేవీ లాగా అయితే బాగా వచ్చేసింది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.